హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నాగమణి కొల్లిపర. ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంటి దగ్గర గణపతి పందిరిలో లాస్ట్ డే పూజ ఎలా జరిగింది అండ్ అలాగే లడ్డు వేలంపాట ఎలా జరిగిందో, ఆ లడ్డు ఎవరు తీసుకున్నారు అంటే ఎవరు కొన్నారు అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మా పందిరిలో లడ్డు వేలంపాట ఎంతకు పోయింది అనేది మీకే తెలుస్తుంది. అండ్ అలాగే ఒక లడ్డు కాదండి, 3 లడ్డులు, అలాగే స్వామివారికి ఈ 9 రోజులు కట్టి ఉంచిన పంచకండువ, అలాగే పూజ చేసిన కలశం చెమ్ము, ఈ 3 అన్నింటినీ అయితే ఈరోజు పాట పెట్టడం అయితే జరుగుతుందనమాట. సో ఇంకెందుకండి వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి వీడియో అనేది వాచ్ చేసేయండి. ఇంకా స్వామివారి లడ్డు వేలం పాట అయితే స్టార్ట్ అవుతుందనమాట, అది కూడా చూసేద్దాం. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోవచ్చేసిందండి. అండ్ అలాగే తర్వాత లంచ్ అయితే జరిగింది, భోజనాలు జరిగాయి, స్వామివారి ఊరేగింపు అవన్నీ కూడా ఉన్నాయి. ఊరేగింపు వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం లడ్డు వేలం పాట ఎలా జరిగిందో చూసేయండి. ప్రతిష్టాపయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ పట్టుకొని కదిలినట్టుగా భావించండి. ఆయన కూడా శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. పెద్ద లడ్డు స్వామివారి పాట 3116, ఉన్నారావు గారి పాట 4116, పేరండి రంగా సత్యనారాయణ గారి పాట 4500, సత్యనారాయణ గారి పాట 4500. ఆలోచించిన ఆశాభంగం అండి, మళ్ళా సంవత్సరం దాకా ఇల్లట్టు దొరకదు. ఆలపాటి మధుశంకర్ గారి పాట 10,000 రూపాయలు, 4 నుంచి 10 ఏళ్ళకి పెరిగింది. సత్యనారాయణ గారి పాట 11,000 రూపాయలు. ఆలపాటి మధుశంకర్ గారు 12,000 రూపాయలు. ఆలపాటి మధుశంకర్ గారు 12,000 రూపాయలు. సత్యనారాయణ గారి పాట 12,500. మధుశంకర గారు 13,000. సత్యనారాయణ గారి పాట 13,500 ఒకటోసారి. ఇంకా సత్యనారాయణ గారి పాట 13,500 రెండోసారి. సంవత్సరం పెద్ద లడ్డు వంకాయ సత్యనారాయణ గారు 13,500కి లడ్డు పాట దక్కించుకున్నారు. 13,500 మూడోసారి. స్వామివారి పాట రెండో లడ్డు 3,000 రూపాయలు. పున్నారావు గారి పాట 3,200. పుల్లారావు గారు 3,300. నూతిగంటి పవన్ కుమార్ గారు 5,000 రూపాయలు. పున్నారావు గారి పాట 5,500. పవన్ గారి పాట 6,000 రూపాయలు. 6,000 రూపాయలు పవన్ గారి పాట. నూతిగట్టు పవన్ గారి పాట 6,000 రూపాయలు. నూతిగట్టు పవన్ గారి పాట 6,000 రూపాయలు ఒకటోసారి. నూతిగట్టు పవన్ గారి పాట 6,000 రూపాయలు రెండోసారి. గట్టు పవన్ గారి పాట 6,000 రూపాయలు మూడోసారి. స్వామివారి మూడో లడ్డు పున్నారావు గారి పాట 2,000 రూపాయలు. కొనగల్ల మోహన వెంకటేశ్వరరావు గారి పాట 2,000 రూపాయలు. కొలిమ రత్నం గారు 2,500. కొనగల్ల మోహన వెంకటేశ్వరరావు గారి పాట 2,600. కొనగల్ల మోహన వెంకటేశ్వరరావు గారి పాట 2,600 ఒకటోసారి. ఆలపాటి మధుశంకర్ గారి పాట 2,800. కొనగల్ల మోహన వెంకటేశ్వరరావు గారి పాట 3,116. 3,116 ఒకటోసారి. కొనగల్ల మోహన వెంకటేశ్వరరావు గారు 3,116 రెండోసారి. ఈ సంవత్సరం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి 3వ లడ్డూ పాట 3,116కి కొనగల్ల మోహన వెంకటేశ్వరరావు గారు 3,116కి 3వ లడ్డు
స్వామివారి ప్రసాదాన్ని దక్కించుకున్నారు. కొనగల్ల మోహన వెంకటేశ్వరరావు గారు 3116. మూడోసారి స్వామివారికి ఈ 9 రోజులు ధరించినటువంటి వస్త్రాన్ని వేలం వేయడం కూడా జరుగుతుంది. భక్తులు ఎవరైనా ఉంటే శ్రద్ధగా ఈ పాట పాడుకునే వాళ్ళు ఇంటికి రావాల్సిందిగా కోరుతున్నాం. స్వామివారి పాట 500 రూపాయలు. గోలి ఆంజనేయులు గారు 600 రూపాయలు. ఆలపాటి సత్యాదేవి గారు 800 రూపాయలు. కొత్తవాదు భవానీ సాయినాథ్ గారి పాట 1300. రామకృష్ణ గారి పాట 1500. కొత్తమాసు రామకృష్ణ గారి పాట 1500 ఒకటోసారి. కొత్తమాసు రామకృష్ణ గారి పాట 1500 రెండోసారి. కొత్తమాసు భవానీ సాయినాథ్ గారి పాట 1600. కొత్తమాసు భవానీ సాయినాథ్ గారి పాట 1600 రెండోసారి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారు ఈ 9 రోజులు ఉంచిన స్వామివారి పంచాఖండవ మహాప్రసాదం. కొత్తమాసు భవానీ సాయినాథ్ గారు 1600 రూపాయలతో స్వామివారి వస్త్రాన్ని తగ్గించుకున్నారు. కొత్తమాసు భవానీ సాయినాథ్ గారి పాట 1600. మూడోసారి స్వామివారి పాట 500 రూపాయలు. స్వామివారి పాట 1000 రూపాయలు. అభిశెట్టి నాగమణి గారు 1000 రూపాయలు. కలశం స్వామివారి కలశం ఈ 9 రోజులు పూజలు అందుకున్నటువంటి స్వామివారి కలశం. పబ్బిశెట్టి నాగమణి గారు 1000 రూపాయలు. గోలి ఆంజనేయులు గారు 1100 రూపాయలు. పబ్బిశెట్టి నాగమణి గారు 1200 రూపాయలు. గోలి ఆంజనేయులు గారు 1500. పబ్బిశెట్టి నాగమణి గారి పాట 2000 రూపాయలు. గోలి వీరాంజనేయ గారి పాట 2100 ఒకటోసారి. పాట 2100 రెండోసారి. స్వామివారి కలశం 9 రోజులు పూజలు అందుకున్నటువంటి కలశం. గోలి ఆంజనేయుల గారి పాట 2100 రెండోసారి. ఈ సంవత్సరం స్వామివారి కలశాన్ని 2100 వెచ్చించి గోలి ఆంజనేయులు గారు దక్కించుకున్నారు. 2100 గోలి ఆంజనేయులు గారి పాట 2100 మూడోసారి. ఈరోజు నిమజ్జన సందర్భంగా స్వామివారి పెద్ద లడ్డు వంకాయల సత్యనారాయణ గారు 13,500 రూపాయలు వెచ్చించి స్వామివారి లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్నారు. అలాగే నూతిగట్టి పవన్ కుమార్ గారు రెండో లడ్డు 6,000 రూపాయలు వెచ్చించి స్వామివారి మహాప్రసాదాన్ని దక్కించుకున్నారు. అలాగే మూడో లడ్డు కొనగల్ల మోహన వెంకటేశ్వరరావు గారు 3,116 వెచ్చించి స్వామివారి చేతిలో ఉన్నటువంటి మూడో లడ్డును దక్కించుకున్నారు. అలాగే స్వామివారి పంచాఖండువ కొత్తమాసు భవానీ సాయినాథ్ గారు 1600 రూపాయలు వెచ్చించి స్వామివారి ప్రసాదాన్ని దక్కించుకున్నారు. అలాగే చివరిదైనటువంటి స్వామివారి కలశం గోలి ఆంజనేయులు గారు 2100 రూపాయలు వెచ్చించి స్వామివారి మహాప్రసాదాన్ని దక్కించుకున్నారు. వారిని వారి కుటుంబాన్ని ఆ వరసిద్ధి వినాయక స్వామి వారు ఎల్లవెల్ల రక్షించాలి, వారి వ్యాపారం కూడా బాగుండాలి అని చెప్పేసి, వాళ్ళ కుటుంబం అంతా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు పాడినటువంటి వారందరూ కూడా సాయంత్రం 3:30 గంటలకు స్వామివారి వద్దకు వచ్చినట్లయితే మీరు పాడుకున్నటువంటి ప్రసాదాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. కావున మరలా చెప్తున్నానండి, ఇప్పుడు పాడినటువంటి వారందరూ కూడా సాయంత్రం 3:30 గంటలకు తప్పనిసరిగా స్వామివారి వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం.
చూసారు కదండి, లడ్డు వేలం పాట అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయిందనమాట. మళ్ళీ 3:30 or 4 కల్లా పందిరి దగ్గరికి వస్తే చక్కగా స్వామివారి లడ్డు ఊరేగింపు అయితే ఉంటుంది. తర్వాత నిమజ్జనం కార్యక్రమం కూడా ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ చూసుకుంటున్నట్లయితే లడ్డు వేలం పాట అయిపోయింది. ఇంకొక సైడ్ అయితే భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఆల్రెడీ చాలామంది తీసేసుకుంటున్నారు. ఇంకా మేము కూడా వెళ్ళి ఇంకా లంచ్ అయితే తినాలి. ఇంకా అదే లేట్ అనమాట. ఓకే, మొత్తానికి అయితే అందరం కలిసి వెళ్ళి లంచ్ చేద్దామని చెప్పేసి ఇంకా లెగుస్తున్నాము. సో అక్కడ లంచ్ వడ్డిస్తున్నారు కదండి, ఆ పిల్లలందరూ కూడా ఎంత చక్కగా అన్నిట్లో యాక్టివ్గా ఎలా చురుగ్గా పనిచేస్తున్నారో ఒకసారి చూసేస్తారా. అయితే భోజనాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. మా వీధి మొత్తం ఎంతో చక్కగా కళకళలాడుతూ అయితే ఉంటుందన్నమాట. చూడండి ఒకసారి ఇక్కడైతే భోజనాలు అయితే వడ్డిస్తూ ఉన్నారు. సో వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.